కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని పోయిన ఎన్నికలప్పుడు మస్తు విమర్శలు వినబడ్డాయి. అందుకే అధికారంలోకి వచ్చినప్పుడు సందు దొరికినప్పుడల్లా ఆ ఆరోపణలను తిప్పికొడుతూనే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆయన ఇప్పటికి సుతం కరెంటు చక్కగా ఇత్తలేరని మైకుల ముంగట చెప్తూనే ఉన్నారు ఏగస్ పార్టీల లీడర్లు. మరిగా ఎవల మాట నిజమో ఎవల మాట అబద్ధమో మీకు తెలవాలనే ఇగో ఈ ముచ్చట మన జోర్దార్లకు పట్టుకొచ్చిన వాళ్ళు. కరెంటు బరాబరిత్తునమని అధికార పార్టీలు చెప్పజేయకుండా కరెంటు కోతలు కోతనే ఉన్నారు. వ్యవసాయానికి కరెంటు కరెక్ట్ గిత్తలేరని ఎగస్ పార్టీలు సందు దొరికినప్పుడల్లా మైకుల ముంగట మొత్తుకుంటున్నారు కనోల్లా. నిజానికైతే ఇగో ఇది కథ. ఈ కారులో ఈ సంవత్సరం కరెంటే ఉండలేదు, నైట్ కూడా ఉండలేదు, నైట్ ఉండలేదు, పద్ధతి ఉండలేదు, ఎప్పుడు ఉండలేదు. ఈ సంవత్సరం ఈ కారు ఎప్పుడైనా ఫోన్ ఇన్నారు కదా, దేవుడు కరుణించిన పూజారి వరమియడన్నట్టు ఉన్నదొల్లా ఈ రైతన్నల పరిస్థితి. బాయిలల్ల నీళ్లున్నా కరెంటు కోతలు చేయంగా వరి నార్లు ఎండబెట్టుకున్నుడైతాందటనుల్లా పాపము. ఒక్క కాడ అని కాదొల్లా, తెలంగాణ పల్లెలల్లా ఆడాడ ఏడ చూసినా గీదే కథ మోపైంది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇన్లూరు గ్రామంలో కూడా ఇదే తిప్పలు ఉండేటాలకు అన్నదాతలంతా కదిలొచ్చి సబ్ స్టేషన్ ముంగట లడాయికి దిగిండ్రిట్లా. తిప్పర్తి నక్రేకల్ తొవ్వ మీద రోడ్డుకు అడ్డంగా బండ్లు పెట్టి రాస్తారోకో చేసిండ్రు. రైతన్నల నిరసన చేయంగా ట్రాఫిక్ సుతం బగ్గనే జామైందొల్లా. మరి ఏం చేస్తారొల్లా పాపం రైతన్నలైనా. అధికారులు అందుబాటులో ఉంటలేరట, ఫోన్లు కొడితే ఎత్తుతలేరట. అందుకే వరి నార్లు ఎండుతుండేటాలకు కన్నెర్ర చేసిండ్రిట్లా అన్నదాతలు. మమ్మల్ని ఇట్లా గోస వచ్చుకుంటున్న అధికారులను కొలువులకెళ్లి వీకేయాలని కోపం చేయబట్టిండ్రు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మా తిప్పలను పట్టించుకోవాలి అని కోరుతున్నారు. మరిగా కరెంటు తిప్పలు లేనే లేవు అని చెప్తున్న సర్కారోళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారో చూడాలిగా.